హాయ్, అందరికి నమస్కారం. తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. రాబోయే ఎన్నికల్లో విజయ్ ఫ్యాక్టర్ ఏంటి మాట్లాడుకుందాం. మనతో పాటుగా నరోత్తం త్రిపురనేని గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. తమిళనాడు పాలిటిక్స్ మీద ఆయన పూర్తిగా దాని మీద స్టడీ చేశారు. సో తమిళనాడులో పెరిగారు. సో తమిళ రాజకీయాలు, అక్కడ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ఆయన కొట్టిన పిండి. సో నరోత్తం గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. నరోత్తం గారు, ఇవాళ విజయ్ని చూస్తుంటే గత కొంతకాలంగా విజయ్కి ఏమన్నా అధికార పక్షాలు భయపడుతున్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు డిఎంకే, ఒకవైపు కేంద్రంలో ఉండే బీజేపీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సిబిఐ కేసు ద్వారా బీజేపీ ఆ తొక్కిసలాట తర్వాత, ఇటువైపు ఈ సినిమాని విడుదల చేయకుండా, సినిమా విడుదలైతే ఏదో జరిగిపోతుందని డిఎంకే, ఈ రకంగా డిఎంకే విజయ్ త్రిషాని ఇష్యూని కూడా హైలైట్ చేసుకోవటం, ఇవన్నీ చూస్తుంటే ఆయన్ని ఎక్కడో దగ్గర ఆయన వస్తే మనకు ఇబ్బంది కలిగిస్తాడన్న ఒక భయం ఏమన్నా అటు డిఎంకేకి ఇటు బీజేపీకి ఉన్నదా? ఎంత ఆయన ఫ్యాక్టర్ ఏ రకంగా ఉండబోతోంది రాజకీయాల్లో? తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు హిస్టరీ చూసుకున్నారనుకోండి, ఒక అన్నాదురై గారు డిఎంకే స్థాపించిన తర్వాత నెక్స్ట్ సక్సెషన్ వచ్చేటప్పుడు కరుణానిధి గారు ఫోర్త్ ఇన్ లైన్. అంతకుముందు నెడుంజలియన్ గారు, అంతకుముందు నాంజిల్ సంపత్ గారు, ఇట్లా ప్రముఖ నాయకులు చాలా మంది ఉన్నారు. దాని తర్వాత ఈయన ఎట్లా కొట్టుకొచ్చారు? వ్యతిరేక భావజాలం, వ్యతిరేకం ఉన్నప్పుడే వ్యతిరేకం అది ఇది ఓ ఎంజిఆర్ గారిని పెట్టుకొని సైడ్ లో పెట్టుకుని ఒక కలంజర్ గారు పవర్కి వచ్చారు. తర్వాత దాని నుంచి సక్సెషన్ అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఎట్లా వచ్చింది? ఎంజిఆర్ గారు బయటకు వచ్చారు. ఫస్ట్ డిఎంకే నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ లో కూడా కొన్నాళ్ళు చేశారు. బయటకు వచ్చినప్పుడు వ్యతిరేక గాలి ఆయన మీద కంప్లీట్ గా అన్ని విధాలుగా క్లోజ్ చేశారు డిఎంకే ఆయన మీద. ఎంజిఆర్ ఆ వ్యతిరేక ప్రభావం ఉన్నప్పుడే అక్కడ లీడర్షిప్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ తమిళనాడు ఎలక్టోరల్ పాలిటిక్స్ అంతే. ద మోర్ యువర్ అపోజ్డ్, ద మోర్ యువర్ సప్రెస్డ్, యు విల్ గ్రో. ఓకే. ఎంజిఆర్ గారు, ఈవెన్ జయలలిత సంగతి చూడండి. జయలలిత గారు ఏంటి, కంప్లీట్ ఒక ఎంజిఆర్ గారు చనిపోయిన తర్వాత పార్టీలో చీలికలు వచ్చినాయి. ఎంజిఆర్ గారు వైఫ్ ఒక వర్గం అని, ఈవిడ ఒక వర్గం అని మొత్తం పక్కన పెట్టేసారు, అవమానించారు. తర్వాత అసెంబ్లీలో కూడా అవమానించారు. ఆ వ్యతిరేక భావజాలం, వ్యతిరేకం ఉంది నాకు, వీళ్ళందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు, అందరు నన్ను ఓడిస్తున్నారు, అందరు కలిసి నన్ను ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు తమిళనాడు ఓటర్స్ ఎప్పుడు ఆ ఒక వైపు మొగ్గు చూపుతారు. సానుభూతి ఎక్కువ అక్కడ. ఓకే. సింపతి వేవ్ అన్నది, అతను తొక్కేస్తున్నారు అన్నప్పుడు అతనికి సానుభూతి ఇవ్వాలన్న భావన పెరుగు. దట్ ఈస్ వాట్ విజయ్ ఇస్ ట్రైయింగ్. ఇప్పుడు విజయకాంత్ కూడా అంతే. విజయకాంత్ గారు ముర్పోకు ద్రావిడ మున్నేట్ర కళగం ఎండిఎంకే వేరే, అది మరుమలర్చి ద్రావిడ డిఎండికే అయింది. ఇది డిఎండికే, ద్రావిడ ముర్పోకు ద్రావిడ మున్నేట్ర కళగం. ఇది ఆయన ఎండిఎంకే వచ్చేసి వైకో. ఆయన డిఎంకే నుంచి వచ్చినాడు. ఈయనేంటి, విజయకాంత్ గారిది కూడా అంతే కదా. ఆయన బెల్ట్ రీజన్ లో వ్యతిరేకం డిఎంకే వాళ్ళు తొక్కుతున్నారు, నన్ను చంపేయటానికి ట్రై చేస్తున్నారు, నా ఆయన ఒక కళ్యాణ మండపం కట్టుకున్నాడు. కళ్యాణ మండపం వచ్చేసి రోడ్డు కొట్టేస్తున్నారని చెప్పి తీసేసుకున్నారు. రోడ్ వైడనింగ్ మీద అది అన్ని విధాలుగా ఇచ్చేస్తున్నారు అని ఒక ఆర్భాటం, ఒక చిన్న లెవెల్లో క్రియేట్ చేసుకుని వచ్చాడు ఆయన పైకి. సో ఇప్పుడు అంటే విజయ్ కూడా క్రియేట్ ట్రైయింగ్ దట్. ఇప్పుడు వ్యతిరేకత, నన్ను తొక్కేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎవరు వేశారు? బీజేపీ వచ్చేసిందా? ఆయన అడిగాడు. సిబిఐ కావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, నా మీద సరే వేస్తామని వేసారు. అంతే కదా. ఇప్పుడు త్రిష ఇష్యూ ఎవరి గోల్ అది? వాళ్ళ ఇంటి గోల్ అది. ఓకే. వాళ్ళ వైఫే వెళ్ళిపోయి వేసింది. దాని తర్వాత ఇక త్రిష ఇష్యూ వచ్చింది. దానికి డిఎంకే ఏంటి పాత్ర దాంట్లో? ఓకే. డిఎంకే తను ఫిక్స్డ్ మ్యాచ్. సినిమాని ఎందుకు ఇంతకాలం ఆపేశారు? సినిమా ఆయన తీసిన సినిమా ఏంటి? మామూలు సినిమా కాదు, పొలిటికల్ సబ్జెక్ట్ అది, జననాయకం. దాంట్లో ఏంటి, ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యూ డౌట్ ఉండింది. బికాస్ ప్రీ రివ్యూస్, దానికి ముందు కొన్ని సినిమా టాక్స్, కొంతమంది ఏంటంటే 1 year క్యాస్ట్ ఈక్వేషన్స్ కొన్ని ఉన్నాయి అక్కడ, దళిత్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ క్యాస్ట్ పాలిటిక్స్ మీద ఏదైనా డైలాగ్స్ ఉంటాయేమో
అని చెప్పి ఆపారు. సినిమా ఆపారు, అది మామూలుగా ఆనవాయితీ, అది సెన్సార్ బోర్డు ఆపింది. అదేదో ఈయన మీద విజయ్ గారు సినిమా ఆపేయాలని కాదు. ఇరువరు సినిమా తమిళనాడులో ఇరువరు ఏంటి, కరుణానిధి గారు, మొత్తం తమిళనాడు పాలిటిక్స్. తెలుగులో ఇద్దరు అది ఇరువరు వచ్చి మోహన్ లాల్ హీరో, అప్పటికే సూపర్ స్టార్ ఆయన మోహన్ లాల్, ఆయన హీరో. ఆ సినిమా 2 సంవత్సరాలు ఆపారు. 2 సంవత్సరాలు ఆపారు మరి సంవత్సరంన్నర ఓకే ఆపి తర్వాత రిలీజ్ అయింది. అదేంటి, కరుణానిధి గారి లైఫ్ స్టోరీ కొన్ని కట్స్ అని తీసేసి తర్వాత ఏమని అవన్నీ చేసి రిలీజ్ చేయించారు. సో ఇది తమిళనాడులో అప్పుడప్పుడు ఆనవాయితీకి వస్తుంది, ఇలాంటి పొలిటికల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆపుతారు. కొంచెం కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపుతారు. తమిళనాడునే కాదు, యూ కెన్ సైట్ మెనీ ఎగ్జాంపుల్స్. అది సినిమా ఆనవాయితీ. ఒక కాంట్రవర్సీ ఉన్నప్పుడు వెన్ ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ ఎ లార్జ్ ఆడియన్స్, దట్ టు ఎస్పెషల్లీ ఇతను పాలిటిక్స్ లో వస్తున్నానని డిసైడ్ అయ్యాడు, వస్తున్నాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంపెండింగ్ ఉన్నప్పుడు ఇది ఏదైనా రాంగ్ ఇది వచ్చిన తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఉండదు. ప్రభావితం అయిపోతారు జనాలు. క్యాస్ట్ ఈక్వేషన్స్ తమిళనాడు చాలా సెన్సిటివ్. ఇటువంటి ఏదైనా ఉండొచ్చేమో అని ఆపారు మామూలుగా, దాన్ని కూడా పొలిటిసైజ్ చేసుకున్నారు. నా మీద వ్యతిరేకం ఉంది, నన్ను అందరు తొక్కేస్తున్నారు. అక్కడ బీజేపీ తొక్కట్లేదు, డిఎంకే తొక్కట్లేదు. ఎస్, క్రీస్ ట్రైంగ్ టు క్రియేట్ హిజ్ ఓన్ స్పేస్ ఇన్ ద్రవిడియన్ పాలిటిక్స్. ఫస్ట్ అతను ఏంటి, ఈ సినిమాలు చూసారనుకోండి, మెర్సల్ అని ఒక సినిమా తీశాడు. అవును, మెర్సల్ లో డైలాగ్స్ చూడండి, జిఎస్టీకి అగేన్స్ట్ మాట్లాడతాడు. అవును, బీజేపీకి యాంటీ బీజేపీ మాట్లాడతాడు మెర్సల్ లో. ఇంకా తర్వాత వచ్చిన సినిమాలు 2-3 సినిమాలో అదే మాట్లాడతాడు. ఈ స్టేషన్ జల్లికట్టు సపోర్ట్ అని మాట్లాడతాడు. జల్లికట్టు యాంటీ కదా బీజేపీ, జల్లికట్టు సపోర్ట్ మాట్లాడతాడు. ఈ స్టేషనింగ్ హిమ్సెల్ఫ్ as యాంటీ బీజేపీ అండ్ క్రియేటింగ్ హిస్ ఓట్ బేస్. ఇప్పుడు నౌ తను డైవర్సిఫై చేసుకుంటున్నాడు. హీ వాంట్స్ టు ఎక్స్పాండ్ హిస్ బేస్ టు ఈ నాన్ ద్రవిడియన్ బేస్ కూడా, అర్బన్ ఓట్ బేస్. అందుకనే కొంచెం ఇటు బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నాడు. అతను హోలిస్ట్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ హిజ్ ఓన్ స్పేస్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. ఇంతకీ ఆయన భావజాలం, సిద్ధాంతం అనేది ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ప్రజలకు అనేది ఒక స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. ఒకవైపు ఏమో నాది ద్రవిడ భావజాలమే అంటాడు, ఒకవైపు ఏమో ఇంకో బీజేపీ యాంటీ బీజేపీ అంటాడు, మళ్ళీ యాంటీ డిఎంకే అంటాడు. సో ఆయన స్పష్టత ఏమన్నా ఉందా? ఆ స్పష్టతను ప్రజలకి చేరవేయటంలో సక్సెస్ అవుతున్నాడా? ఏం లేదు, అదే సతమతం అవుతున్నాడు. ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ స్పేస్ ఫర్ హిమ్సెల్ఫ్. ఒక పక్కన, ఇంకో పక్కన అతని భావజాలం ఏం లేదు, డిఎంకే భావజాలం. ఓకే, డిఎంకేని తిడుతూ డిఎంకే అగేన్స్ట్ గా పడే ఓట్లన్నీ తను తీసుకోబోతున్నాడు. ఓకే, అంత తప్పితే వేరేం లేదు. సో ఇండైరెక్ట్ గా డిఎంకే భావజాలం, ద్రవిడ భావజాలం అంటే ఆటోమేటిక్ డిఎంకే, కానీ మళ్ళీ అందులో కూడా నేను డిఎంకే లా కాదు అంటున్నాడు. అలా కాదు, అది ఎగ్జాంపుల్ చెప్తాను. ద్రవిడ భావజాలమే దీంట్లో 2 ఉన్నాయి. అన్నా ద్రావిడ మున్నేట్ర కలగం కూడా ద్రవిడియన్ భావజాలమే. డీకే ఇస్ ద హెడ్. పెరియార్, తందై పెరియార్ అంటారు. పెరియార్ గారు ఫామ్ చేసిన డీకే నుంచి వచ్చిన డిఎంకే నుంచి వచ్చింది ఏఐడిఎంకే. అవును, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కలగమే, అది కూడా 2. కానీ దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంది. డిఎంకే కోర్ ద్రవిడ భావజాలం హేతువాదం. హేతువాదులు దే డోంట్ బిలీవ్ ఈ దేవుడు నమ్మకాలు ఇవన్నీ ఉండవు, అస్సలు ఉండదు. అన్నా ద్రావిడ మున్నేట్ర కలగం వచ్చేసరికి ఇప్పుడు దే టుక్ వై అన్నా ద్రావిడ మున్నేట్ర కలగం అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అన్నాదురై గారు ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది, ఒండ్రే కులం ఒండ్రే దైవం. ఒకటే కులం ఒకటే దైవం. ఆ ఒక ప్రాతిపదిక, ఆ ఒక స్టేట్మెంట్ తీసుకుని దే ఫార్మ్ దిస్ ద్రవిడియన్ లైన్. ఓకే, ద్రవిడియన్ అంటే హేతువాదం ఒకటే కాదు, సోషల్ జస్టిస్ ఒకటే కాదు, ఇట్ ఇన్వాల్వ్స్ కల్చరల్ జస్టిస్ ఆల్సో, కల్చరల్ అమాల్గమేషన్ ఆల్సో అని చెప్పేసి అన్నా ద్రావిడ మున్నేట్ర కలగం ఇట్ ఫార్మ్డ్ హిస్ ఓన్ స్పేస్ ఇన్ తమిళనాడు ద్రవిడియన్ స్పెక్ట్రమ్. ఇప్పుడు ఇతను ఈజ్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ బోత్ ఓట్స్. ఇప్పుడు టెంపరీగా ఏంటి, డిఎంకేని గెలిపించాలి. అది ఎవరి ఎజెండా? విజయ్ ఎజెండా. అది 100% రాసి పెట్టుకోండి. ఓకే, విజయ్ ఎజెండా. లాంగ్ టర్మ్ ఎజెండా ఏంటి అతనికి? దీంట్లో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అవ్వాలి. ఫస్ట్ ఇటు గెలిపించాలి. సెకండ్ లాంగ్ టర్మ్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇక్కడ ఏఐడిఎంకే డిఎంకే ఒక థర్డ్ ఫోర్స్, విజయకాంత్ గారు థర్డ్ ఫోర్స్ గా వచ్చారు, ఒక 42 సీట్స్ గెలుచుకున్నారు. అవును, ఒకసారి
ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అని ఒక పేరు కూడా వచ్చింది. ఆ ఒక స్పేస్ ని పెట్టుకోవాలి, స్పేస్ ని ఈయన కవర్ చేయాలి. ఓకే, ఇది ఇప్పుడున్న జరిగే డ్రామా అంతా ఇది ఒకటే, నథింగ్ బియాండ్ దట్. ఓకే. సో విజయ్ ఏ స్థాయిలో ఇందులో ఈసారి పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? అంటే విజయ్కి ఒక 15-20 సీట్లు వస్తాయా, లేకపోతే కొంతమంది ఏమో 4 సీట్లకు మించమని, కొంతమంది 15-20, కొంతమంది లేదు విజయ్ ఫామ్ చేయబోతున్నాడని, కొంతమంది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి కదా. సో పాలిటిక్స్, తమిళనాడులో పాలిటిక్స్ని మీరు దాదాపు ఒక 20-25 ఏళ్ళుగా మీరు అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా మీకేమనిపిస్తుంది? అక్కడ ఓటర్ అంటే మనోగతం ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? అంటే నాట్ జస్ట్ యాజ్ అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా మాత్రం కాదు, ఇట్స్ మై డిఎన్ఏ. మా ఇంట్లో మొదలైంది. ఓకే, తమిళనాడు పాలిటిక్స్ ఫస్ట్ మొదలైంది మా ఇంట్లో మొదలైంది. మా ముత్తాత గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, ఓకే, త్రిపురనేని రామస్వామి చౌదరిని ఆపాదించారు అనుకోండి, త్రిపురనేని రామస్వామి గారు అని మా ముత్తాత వారసు అవుతారు. ఆయన స్టాచ్యూ కూడా ఉంది ట్యాంక్ బండ్ లో. ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ పార్టీ. సోషల్ జస్టిస్ పార్టీ, ఓకే. సోషల్ జస్టిస్ పార్టీ ఇస్ ప్రెడెసెసర్ టు ద్రవిడ కళగం. ఇప్పుడు ఆ తందై పెరియార్ ఉంటారు చూడండి, పెరియార్ గారు చెప్పిన అవన్నీ ఉన్నాయి స్టేట్మెంట్స్ అని. ఈయన ఆల్రెడీ బుక్లు రాశారు ఒక 20-30 years ముందే. సో సూత పురాణం అని రాశారు, తర్వాత శివపురాణం అని, ఈయన శివపురాణం అని రాశారు. ఈజ్ యాంటీ ఆ సేమ్ భావజాలం ఉంటుంది. అది ఆయన ద్రవిడ కళగం అని సోషల్ జస్టిస్ పార్టీ నుంచి తందై పెరియార్ బయటికి వెళ్ళి ఆయన ద్రవిడ కళగం అని పొలిటికల్ గా పెట్టారు. వీళ్ళు ఇంకా సోషల్ గా వెళ్ళిపోయారు. రాజారాం మోహన్ రాయ్ గారు, దయానంద సరస్వతి గారు, వీళ్ళందరితోటి ఒక సోషల్ ఇనిషియేటివ్ గా తీసుకెళ్లిపోయారు ఇది మా ముత్తాత గారు. బట్ భావజాలం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ద్రవిడ పత్రిక అని అప్పుడే మొదలు పెట్టారు వాళ్ళు. దాంట్లో ఎడిటర్ ఇన్ దాట్, అవన్నీ ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ తమిళనాడు సంబంధించిన వరకు మీరు చెప్పారనుకోండి, యాజ్ ఆఫ్ నౌ ద కరెంట్ సిచ్యువేషన్ చెప్పారనుకోండి, ఇట్ ఈస్ అ ద్రవిడియన్ బాస్టియన్. ఈ ద్రవిడియన్ బాస్టియన్ లో వేరే ఎంట్రీ లేదు. వేరే ఎంట్రీ రావాలంటే పోలరైజ్ చేయాలి. ద్రవిడియన్ పోలరైజేషన్ అవుతే యాంటీ ద్రవిడియన్ కి ఛాన్స్ ఉంటుంది కదా. కాంగ్రెస్ ఆల్సో రూల్డ్ తమిళనాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ తమిళనాడు CMs అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సౌత్ ఇండియన్ లీడర్స్. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ని కూడా నడిపించిన కింగ్ మేకర్ అంటారు కామరాజ్ గారు. కాంగ్రెస్ రూల్డ్ దేర్. కానీ కాంగ్రెస్ కి ఇవాళ స్పేస్ లేదు. ఎందుకంటే ద్రవిడియన్ సీడ్ అన్నది సో స్ట్రాంగ్ గ్రాస్ రూట్స్ లో, ఎవరు దాన్ని మార్చలేరు అక్కడ. అంటే ద్రవిడియన్ సంస్కృతి అంటే ఇవాళ దేవుని నమ్మకపోవటమేనా? కాదు, సోషల్ జస్టిస్. ఓకే, కానీ ఈ డీకే వచ్చిన తర్వాత మీరు నాస్తికవాదం పెరిగింది కదా, అంటే పార్ట్ ఆఫ్ దట్. సో ఇవాళ నేను అనుకోవడం అంటే ఈ హిందుత్వ లేకపోతే హిందూ మతం కొంత ఏదో సర్ప్రెస్ చేయబడుతుంది, దాన్ని అణిచివేయబడుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వాస్తవమేనాది? అలా కదా, అదే అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ అన్నది ఉంది. ఇప్పుడు తమిళనాడు holds some of the largest temples in India. Number of temples, లార్జెస్ట్ టెంపుల్స్ ఉండి కూడా ఇవాళ డిఎంకే అంటే ఇప్పుడు సనాతన ధర్మం అంటే అదొక వైరస్ అని స్టాలిన్ కొడుకు అంటాడు. అయినా గానీ అక్కడ యాక్సెప్టెన్సీ ఉందా? ఉంది. అంటే సనాతన ధర్మం అన్నది మన అండర్స్టాండింగ్ ఆఫ్ సనాతన ధర్మం వేరు. డీప్ గా సనాతన ధర్మం గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు, దాంట్లో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం వేరు. బట్ ఆన్ పేపర్ అక్కడ జరిగే కొన్ని సన్నివేశాలు, కొన్ని సందర్భాలు అవన్నీ చూసుకున్నప్పుడు ఆ సొసైటీ అర్థం చేసుకునేది వేరు. సనాతన ధర్మం అంటే దర్ ఇస్ ఈక్వాలిటీ, వర్ణ సిస్టమ్. బేసికలీ ఇది వర్ణం, మనం చేసే వృత్తి బట్టి మన క్యాస్ట్, మన హెజిమనీ అన్నది లేదు దాంట్లో. ఎవ్రీబడి స్టాండ్స్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్. బట్ ఇప్పుడు కొన్ని ఆ టైంలో ఈ ద్రవిడియన్ మూవ్మెంట్ వచ్చే టైంలో అప్పుడు చాలా ఈక్వేషన్స్ వేరేలాగా ఉన్నాయి. మనమే కారణం. ఇప్పుడు దళితులు టెంపుల్ గర్భగుడిలోకి వెళ్ళకూడదు, ఇవాళ కూడా వెళ్ళకూడదు.
వెళ్ళనిస్తున్నారా? వెళ్ళిస్తున్నారు, ఎక్కడో పల్లెల్లో ఎక్కడైనా పల్లెల్లో ఉందేమో గానీ అన్ని చోట్ల జనరల్ గా ఇప్పుడు వెళ్ళనిస్తున్నారు. వెళ్ళిస్తున్నారు కదా, అంత వివక్ష ఏం లేదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఎవరైనా ఆధిపత్యం ఉన్న చోట, అట్లాంటి చోట కాదు. ఎగ్జాంపుల్ ఎందుకు, మన తిరుపతి దేవస్థానమే ఉంది. తిరుపతి దేవస్థానంలో పూజారులు ఎవరు అవ్వగలుగుతారు? అందరూ అవ్వగలుగుతారా? ఆగమ శాస్త్రం ప్రకారం కొంతమంది ఒక వర్గం అవుతుంది, ఒక వర్గం ఆగమ శాస్త్రం. కానీ అట్లా అని చెప్పేసి మీకు దళితులే కాదు, మామూలు శూద్రులు కూడా అవ్వలేరుగా అక్కడ. అదే చెప్తున్నా, ఎందుకు అవ్వలేరు? అదే మన ఆగమ శాస్త్రం అది చెప్పట్లేదు కదా. మన శాస్త్రాలు చెప్పేదేంటి? మన మనుస్మృతికి వెళ్ళండి. మన మనుస్మృతి చెప్పేదేంటి? పుట్టిన తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతివాడు శూద్రుడే. తన శిక్షణ తర్వాతే వాడు వైశ్యుడా, బ్రాహ్మడా, క్షత్రియుడా, వాడు దళితుడా అని తేలుతుంది కదా. అది మన మనుస్మృతే కదా, మన సంస్కృతే కదా. మన సంస్కృతిని మనం ధిక్కరించి మనం వెళ్ళాము. ఎందుకంటే మన హెజమానిక్ సిస్టమ్ మనం క్రియేట్ చేసేసుకున్నాం. బ్రాహ్మణుడికి పుట్టినవాడే బ్రాహ్మణుడు, దళితుడికి పుట్టినవాడు ఇంకా దళితుడుగానే ఉండిపోతున్నాడు, బ్రాహ్మణుడుగానే ఉండిపోతున్నాడు. చాలా చోట్ల ఇవాళ దళితులను కూడా పూజారులు చేసే ఒక ప్రక్రియ మొదలైంది అంతే. అది ఇప్పుడు అది ఎందుకు మొదలైంది? ఇటువంటి మూమెంట్స్ వాస్తవానికి ఉన్నాయి. గతంలో ఇలాంటివి ఉండడం వల్లనే భారతదేశంలో ఇతర మతాలు చొచ్చుకొచ్చినాయి. ఇవాళ క్రిస్టియానిటీ లాంటి రావడానికి కారణం ఏంటంటే, ఇదే దళితులకి దేవుడిని దూరం చేస్తే ఆటోమేటిక్ దళితులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి వెళ్ళిపోయారు. అది తప్పు ఇక్కడే ఉంది. హిందుత్వంలోనే తప్పు ఉంది, ఎక్కడో తప్పు జరిగింది. కొన్ని వర్గాలు చేసింది తప్పు, దానికి కరెక్ట్, దానికి విరుగుడే ద్రవిడియన్ మూవ్మెంట్ అంటున్నాను. దానికి విరుగుడే ద్రవిడియన్ మూవ్మెంట్. ద్రవిడియన్ మూవ్మెంట్ ఒక అంతిమ లక్ష్యము మొత్తం సనాతన ధర్మాన్ని నాశనం చేయటం కాదు, సొసైటీని బాగు చేయటం. సొసైటీలో ఉన్న ఈ ఇల్స్, ఇది ధర్మం నుంచి వచ్చే ఇల్స్, లేకపోతే వేరే ఒక ఐడియాలజీస్ నుంచి వచ్చే ఇల్స్, వీటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. అన్నదాని మీద పుట్టింది ద్రవిడియన్ మూవ్మెంట్. రైట్. మనము కొంచెం అటు వెళ్ళాము, అయితే నేను మళ్ళీ వెనక్కి వస్తాను. ఇవాళ విజయ్ స్థానం ఎక్కడ ఉండొచ్చు అనేది ప్రధానంగా చాలా మందికి వస్తున్న డౌట్. మరో పవన్ కళ్యాణ్ లాగా విజయ్ సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాడా? పవన్ కళ్యాణ్ కి విజయ్ కి కంపారిజన్ వస్తా ఉంది. సో మీరేం చెప్తారు? ఏదో సినిమాలో కంపారిజన్ రావచ్చు. ఖుషి ఆయన చేశాడు, ఈయన ఖుషి చేశాడు. అందుకు ఖుషి అన్నందు మాత్రాన ఇద్దరు ఒకటి కాదు. పవన్ కళ్యాణ్ గారు హీస్ కార్వ్డ్ హిస్ ఓన్ ఇండివిజువల్ ఇమేజ్. పవన్ కళ్యాణ్ గారు ఎంత స్థాయికి ఎదిగాడంటే, మోడీ గారు లాంటి లీడర్, అంత సాధించిన లీడర్, అఖండ మెజారిటీలు ప్రతి స్టేట్ లో ఆయన పేరు చెప్తే ఓట్లు, అటువంటి లీడరు వచ్చి మేరే సాత్ పవన్ హే అన్నాడు అనేసి వెళ్ళాడు. అది పవన్ కళ్యాణ్ గారు చెక్కుకున్న ఆయన మార్గం. ఈస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ స్పేస్ ఫర్ హిమ్సెల్ఫ్. ఒకసారి నెగటివ్ పాజిటివ్, ఈస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ స్పేస్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. ఇప్పుడు ఏంటో పాజిటివ్ గా ఉంది, ఫ్యూచర్ లో ఏం చెప్పలేము, బట్ హీస్ గాట్ హిస్ ఇండివిజువల్. అట్లా విజయ్కి లేదు, ఇండివిజువల్ లేదు. ఈజ్ అ సూపర్ స్టార్. ఈజ్ తమిళనాడుస్ #1 స్టార్ ఈవెన్ టుడే. విజయ్ సినిమా అంటే ఓపెనింగ్స్, భారీ ఓపెనింగ్స్ ఇవాళ కూడా వస్తాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, ఇట్ డస్ నాట్ హ్యావ్ హిస్ ఇండివిజువల్ ఇమేజ్ లేదు. వాట్ ఈస్ హి స్టాండింగ్ ఫర్ అనేది ఇప్పుడు కూడా లేదు. ఈ స్టాండింగ్ ఫర్ ద సేమ్ ఐడియల్స్ as DMK. ఈజ్ నాట్ యాంటీ DMK. ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాడు అతను ఎన్నికలకి. మీరు పవన్ కళ్యాణ్ లాగా అతను ఉండగలుగుతాడా లేదా, అతను ఆ స్పేస్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది భవిష్యత్తులో కదా మనం చెప్పగలుగుతాం. పవన్ కళ్యాణ్ వచ్చారు 2019లో, ఎవరు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు, కానీ పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. 2024లో తనను తాను, మీరు అన్నట్టు చెక్కుకుని చూపించాడు తనను తాను. అంటే సో ఇట్లా విజయ్ కూడా ఈ అంటే ఒక కింద పడతాడా, పైకి లేస్తాడా, ఉంటాడా, పోతాడా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ ఎన్నికల్లో అతని పాత్ర ఎంతవరకు 2024లో పవన్ కళ్యాణ్ చూపించినంత ప్రభావం చూపించగలుగుతాడా? అంటే పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు గెలుపు ఓటముల గురించి మాట్లాడలేదు. ఆయన ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు. రేపు ఓడిపోవచ్చు, గెలవచ్చు, అది ఎవరి చేతిలో లేదు. ఆయన అన్నాడు, ఓటమి గెలుపులతో నాకు సంబంధం లేదు అన్నాడు కదా, అది వేరే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఐడియాలజీ. ఫస్ట్ వచ్చినప్పుడు జనసేన స్థాపించినప్పుడు కూడా ఈజ్ వెరీ క్లియర్ ఆన్ సర్టన్ ఐడియాలజీస్. ఇదే ఈ లెఫ్ట్ సెంట్రిక్ గా ఒక ఐడియాలజీ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు.
ఆ ఎస్టాబ్లిష్మెంట్ టీవీకే లేదంటున్నాను. స్టిల్ ఏదో మాస్ క్యాంపెయిన్, ఒక సినిమా క్యాంపెయిన్ లాగా నడుస్తుంది అది. సో పర్టికులర్ గా ఒక భావజాలం అంటూ స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. దాంట్లో స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు లోపల హానెస్ట్ గా నిజాయితీగా రాజకీయ విశ్లేషణ చేయాలంటే, విజయ్ ఈజ్ నాట్ పవన్ కళ్యాణ్, విజయ్ ఈజ్ అనదర్ చిరంజీవి గారు. చిరంజీవి గారు సూపర్ మెగాస్టార్, వి రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. బట్ పిఆర్పి ఎట్లా వచ్చింది? పిఆర్పి ఓట్లు చీల్చడానికి వచ్చింది. ఓట్లు రాజశేఖర్ రెడ్డి గారు 2009లో మళ్ళీ సీఎం అవటానికి ఉపయోగపడ్డ పార్టీ పిఆర్పి. మళ్ళీ పిఆర్పి ఎట్లా కాంగ్రెస్ లో చేరింది? అదే సేమ్ విజయ్ స్టాన్స్. విజయ్ ఇక్కడ నేను డిఫర్ అవుతాను మీతోటి. అంటే పిఆర్పి ఒక 2 పార్టీలు ఉన్నాయి. అవును, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అవును. అప్పుడు ఒక కొత్త పార్టీ వచ్చింది. అవును. వచ్చినప్పుడు ఆ వచ్చిన పార్టీని అధికార పార్టీలోంచి ఓట్లు చీల్చడానికని మనం ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. రావటానికి లేదా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఉండింది అనుకోండి ఇక్కడ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అప్పుడు కొత్త పార్టీ వచ్చింది. ఎస్, వీళ్ళు ఈ అధికార పార్టీ నుంచి ఓట్లు చీల్చడానికి వచ్చారని చెప్పేసి మనం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిందని చెప్పగలుగుతాము? చెప్పలేం కదా. రెండు చెప్పలేమని కాదు, వాళ్ళు ఏ దిశగా పయనిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఎవరిని తిట్టడు. విజయ్ని చూసారు అనుకోండి, ఏడీఎంకేని తిట్టడు, తిట్టేదల్లా డిఎంకేని తిడతాడు. గమనించండి, డిఎంకేని తిడతాడు. సార్, ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళనే కదా నిందించాలి. అంటే నిందించటం ఓకే, వాళ్ళు చేసే గవర్నెన్స్ నిందించచ్చు, గవర్నెన్స్ నిందించవచ్చు. ఐడియాలజీ ఈజ్ అగేన్స్ట్ బోత్ కదా, ఎవరితో పొత్తులో లేడు కదా, ఇండివిజువల్ గా వెళ్తున్నాను అంటున్నాడు కదా. వెన్ ఈస్ డిఫరింగ్ ఇన్ ఐడియాలజీస్, ఇఫ్ ఈస్ ఆఫరింగ్ ద సేమ్ ఐడియాలజీస్ ఏడీఎంకే డిఎంకే, తన ఎగ్జిస్టెన్స్ లేదు. ఈస్ డిఫరింగ్ ఫ్రమ్ దెమ్. వెన్ ఈస్ డిఫరింగ్ ఫ్రమ్ బోత్, ఈ షుడ్ టాక్ అబౌట్ బోత్. ఈ షుడ్ డిఫర్ ఫ్రమ్ బోత్. దీంట్లో ఇది ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది. ఎక్కడైనా తన స్టేట్మెంట్స్ చూడండి. నేను విజయ్ విషయం నేను చెప్పట్లేదు, కాకపోతే వేరే చిరంజీవి చూడండి, పిఆర్పి వచ్చినప్పుడు చాలా స్పష్టమైన ఎజెండాతోనే వచ్చారు. ఇవాళ బీసీలకు 100 సీట్లు బహుశా చరిత్రలో ఇవాళ వరకు ఎవరు ఇవ్వాల, చిరంజీవి ఇచ్చారు. దట్ ఈస్ డిఫరెంట్. ఆయన వచ్చినప్పుడు అంటే చిరంజీవి ఓట్ షేర్ డివైడ్ అయిందా లేదా? ఆయన వచ్చినప్పుడు ఆటోమేటిక్ డివైడ్ అవుతుంది సార్. వచ్చినప్పుడు ఎవరికి లబ్ధి? అట్లా కాదు. అధికారంలో టీడీపీ ఉన్నా కూడా అధికారంలో ఆ రోజు కాంగ్రెస్ ఉంది అనుకుందాం, అప్పుడు బీజేపీ టీడీపీ ఉంది అనుకుందాం. ఉన్నప్పుడు కూడా పిఆర్పి పెట్టి వచ్చింది అనుకోండి, పిఆర్పికి పడిన ఓట్లు ఎవరు ఓట్లు చీలి పడ్డాయి? ఆ టీడీపీకి పడాల్సిన ఓట్లే పడ్డాయి కదా. ఎవరి ఓట్లు అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అంతకుముందు అధికారంలో ఉన్నా లేకపోయినా కాపు ఓట్లు ఎవరు అంటారు? కాపు ఓట్లు డివైడెడ్. బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీవి కాదు కదా. లేదు, బీసీ ఓట్లు ఇట్స్ బీసీ బేస్డ్ పార్టీ. బీసీ ఓట్లు స్టాండర్డ్ గా తెలుగుదేశం పార్టీ కదా. కాపుల్లో ఈయన ఒక ప్రముఖ నాయకుడు, ఒక ప్రముఖ ఐకాన్. ఓకే, ఆయన తీసుకొచ్చి పిఆర్పిని పెట్టినప్పుడు, ఆంధ్ర పాలిటిక్స్ సెన్సిటివ్ టు కాస్ట్ కదా. పెట్టినప్పుడు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది కాపు ఓటే. అందరికి తెలిసిన. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీతోనే ఎక్కువ కాలం సెయిల్ అయినారు కాపులు, ఒక రకంగా చెప్పాలంటే. లీడర్షిప్ నేను ఇప్పుడు క్యాడర్ చూసుకున్నారు అనుకోండి, క్యాడర్ చూసుకున్నా బేస్ రూట్ చూసుకున్నారు అనుకోండి, మొత్తం టీడీపీకే కదా ఎప్పుడు కాపు. ఎందుకు భలే వాళ్ళు మీరు. కాపు చాలా వరకు ఒక్కొక్క ఎలక్షన్ లో ఒక్కోలా ఉంటది. 2014లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాదు, మీరు ఇందులో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఆ స్వింగ్ డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఎప్పుడు అటు మారుతాయి, ఇటు మారుతాయి, అది ఎలక్టోరల్ పాలిటిక్స్. బట్ జనరలీ ఒక క్యాడర్ అని చూసుకుంటే, డిస్ట్రిక్ట్ వారీగా వెళ్ళి చూసారనుకోండి, డీప్ రూటెడ్ గా చూసుకోండి, కార్యకర్తల బేస్ అని చూసుకున్నారు అనుకోండి, ఎక్కువ కాపు ఓట్ శాతం బీసీ అంటే టీడీపీ. మీరు గుంటూరు జిల్లా నుంచి మొదలు పెడితే, గుంటూరు జిల్లాలో కాపులు ఎట్టున్నారు, ఆనవాయితీగా ఎట్టున్నారు? ఆనవాయితీగా మీకు గుంటూరు జిల్లా నుంచి గుంటూరు, కృష్ణా, ఇటువైపు ఉభయ గోదావరి జిల్లాల వరకు, ఈ 4 జిల్లాల్లో చాలా వరకు మీకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటారు కాపులు. మీరు చెప్తున్నది, మీరు రాయలసీమలో బలిజలు కొంతవరకు తెలుగుదేశం పార్టీ కొంచెం దగ్గరకు ఉంటారు. కొంతవరకు ఏంటండి తెలుగుదేశం పార్టీ అంటే నేను చెప్తుంది కరెక్టే. ఇప్పుడు మీరు కాపులందరూ కూడా ఒకే వైపు లేరు.
అంటే ఒకే వైపు మొగ్గు చూపలేదు ఎప్పుడు. ఒకే వైపు లేరు. మొగ్గు ఇప్పుడు చూపలేదు. రాయలసీమలో బలిజల మైండ్ సెట్ ఒకలా ఉంటది. మీరు గుంటూరు నుంచి ఎందుకంటే యువర్ మిక్సింగ్ టూ థింగ్స్. ఒకే వైపు ఎప్పుడు మొగ్గు చూపారని చెప్పట్లేదు. మొగ్గు చూపటం వేరే. అంటే నేను అంటున్నది ఎక్కడ ఇమ్మడి ఉన్నారు కాదు, చెప్తాను ఎక్కడ ఇమ్మడి ఉన్నారు. ఒక కాపు లీడర్షిప్ అన్నది పెరిగింది. ఒకటి ఇద్దరు నాయకులు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఒకటి ఇద్దరు ముగ్గురు నాయకులు ఉండొచ్చు. ఒక కాపు లీడర్షిప్ గ్రాస్ రూట్ లో కానీ అక్కడ పెరిగింది మొత్తం. ఎన్టీఆర్ గారు తర్వాతే, ఎన్టీఆర్ గారు టీడీపీ పెట్టిన తర్వాత దాంట్లోనే ఎక్కువ పెరిగింది. ఒక కాపు గానీ కమ్మ గానీ. నేను దాంతో డిఫర్ అవుతున్నాను అంటున్నా. కాంగ్రెస్ పార్టీలో మీకు కాంగ్రెస్ పార్టీలోనే కాపు లీడర్షిప్ ఎక్కువ మంది ఉన్నారు. నాయకులు లీడర్షిప్ అంటే మనం ఎక్కడి నుంచి తెస్తాము? నాయకులనే కూడా చూస్తాము. సో కంపేర్ చేస్తే నాయకులు ఎక్కువ మంత్రులు అయింది, ఎక్కువ మంత్రి పదవులు వచ్చింది మీకు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చినాయి. టీడీపీలో రాలేదు, వచ్చినాయి. కానీ కంపారిటివ్లీ ఈక్వల్ గానే వచ్చింది. ఒకటి ఈ 4 జిల్లాల్లో కాస్ట్ వైజ్ వైరం కూడా ఉంది. అవును, అది ఇవాళ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కూడా వ్యతిరేకించి కాపులు ఆ రకంగా కులం కోణాలు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అది సో అటువంటిప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా లబ్ధి చేకూరుతుంది అంటాను నేను. 2009లో నిజంగా చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత అప్పటి వరకు సపోర్ట్ చేసిన కాపులు కాంగ్రెస్ పార్టీకి చిరంజీవికి సపోర్ట్ చేయడం మొదలు పెడితే వాళ్ళకు కూడా నష్టమే కదా అంటా నేను. నష్టం కదా, అక్కడే నష్టమే జరిగింది అంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి కదా. కాంగ్రెస్ పార్టీకి ఎట్లా నష్టం జరుగుతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో టీడీపీకి అధికారం, మీరు అధికార పార్టీ 2004 లో అధికారంకి వచ్చిన పార్టీ కదా ఆనవాయితీగా. 2004 ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు ఫస్ట్ మారే మేజర్ క్యాస్ట్ ఎవరిది? మేజర్ క్యాస్ట్ ఇది కాపు ఓట్లే కదా. మేజర్ ఆంధ్రప్రదేశ్ అంటే కాపు ఓట్లే డెఫినెట్ గా. ఇప్పుడు కాపు ఓట్లు ఇప్పుడు మొత్తం దాంట్లో ఏదైనా మేజర్ షిఫ్ట్ జరిగింది అనుకోండి, ఫస్ట్ లబ్ధి వచ్చేది ఎవరికి? అపోజిషన్ పార్టీకే వస్తుంది. రూలింగ్ 2004లో మీరు అన్నట్టుగా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరింది. ఇప్పుడు అట్లా కాదు, కాంగ్రెస్ పార్టీకి అప్పుడు పెట్టలేదు కదా, పిఆర్పి పెట్టలేదు. అదే నేను కాంగ్రెస్ కి వేవ్ అప్పుడు వచ్చింది, యాంటీ చంద్రబాబు. అది సార్ ఇప్పుడు నరోత్తమ్ గారు ఎప్పుడు పార్టీ పెట్టినా మనం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడానికంటే మనం పార్టీలు ఎలా అధికార పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ భావజాలని ఆ రోజు కూడా పార్టీ కాదు. ఎప్పుడు కాంగ్రెస్ ఇస్ నాట్ బీసీ సెంట్రిక్. కాంగ్రెస్ ఎప్పుడు బీసీ సెంట్రిక్ వెళ్ళలేదు. ఇట్స్ నాట్ బీసీ సెంట్రిక్ అంటే తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా. అందులో దళిత్ సెంట్రిక్ అంటే దళిత్, లేకపోతే మైనారిటీ సెంట్రిక్ అంటే రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ. సహజంగా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అట్లా డైవర్సిఫై అయినప్పుడు ఈ మధ్యలో 2009 లో పిఆర్పి పెట్టినప్పుడు సహజంగా మెజారిటీ లబ్ధి వచ్చింది కాంగ్రెస్ కి. ఎందుకంటే ఈ ఓట్లన్నీ యాంటీ కాంగ్రెస్ ఓటు టీడీపీకి వెళ్ళి ఉండాలి. అప్పుడు డిఫరెన్స్ ఎంత? ఇద్దరికి, టీడీపీకి కాంగ్రెస్ కి డిఫరెన్స్ ఎంత మహా అయితే? దాన్ని మొత్తం గ్యాప్ క్రియేట్ అయింది ఎక్కడ? పిఆర్పిఏ. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఇంటెన్షనల్ గా అంటే ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. వి ఆర్ నాట్ గెటింగ్ ఇంటు దట్. అది నేనేమంటానంటే డెఫినెట్ గా ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు డెఫినెట్ గా స్ప్లిట్ ఉంటది డెఫినెట్ గా ఉంటది. అది అట్లా చెప్పేసి మన పార్టీనే పెట్టకూడదు. మనం తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. దట్ ఈస్ వి ఆర్ నాట్ గెటింగ్ ఇంటు దట్ సబ్జెక్ట్. వెదర్ ఇట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్, ఐ యామ్ నాట్ గెటింగ్ ఇంటు దట్. బట్ ఆన్ కంపారిజన్ తమిళనాడుకి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ ఇంటెన్షనల్ అంటున్నాను. ఓకే, టీవీకే ఇస్ ఇంటెన్షనల్. ఓకే, అది ఇంటెన్షనల్ అనుకుందాం. ఇప్పుడు తమిళనాడులో క్యాస్ట్ పాలిటిక్స్ ఆంధ్రాలో లాగా తమిళనాడులో క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి. ఇంకా డీప్ గా ఉంటాయి. ఇంకా డీప్ గా ఉంటాయి. డిస్ట్రిక్ట్ వారిగా విడిపోయి ఉంటాయి అక్కడ. అవునా? అది ఇక్కడ మనకి మేజర్ ఏంటి? కమ్మ, రెడ్డి, కాపులు. మన కాపు వర్గం ఎటు సైడ్ మొగ్గు చూపుతాడు డిసైడింగ్ ఫ్యాక్టర్. జనరల్ ఆనవాయితీ ఎక్కువ మంది ఉన్నారు పాపులేషన్ వైజ్. ఇప్పుడు తమిళనాడులో చూసుకున్నారు అనుకోండి, దేవర్ సామాజిక వర్గం, అది రాజులు, కానీ వాళ్ళు ఎంబీసీలో ఉంటారు. రాజుల్లో 3 తెగలు. ఒకటి వి టాక్ అబౌట్ దేవర్లో 3 తెగలు. ఒకటి మరవర్, ఇంకోటి అహముడియర్, ఇంకోటి కల్లర్. మరవర్స్ ఎక్కువ ఉంటారు, కల్లర్స్ డివైడ్ అయి ఉంటారు.
కొంచెం తంజావూరు రీజన్, పట్టుకోటై ఇటువంటి ఆ బెల్ట్ లో ఉంటారు ఎక్కువ. ఈ మరవర్స్ కూడా స్ప్రెడ్ అవుట్. మరవర్స్ కొంచెం ఎక్కువ పాపులేషన్ ఉంటారు. ఈ ఓ పన్నీర్ సెల్వము ఈ ఉన్నారు కదా గ్రూప్, వీళ్ళంతా మరవర్ సెక్షన్. కల్లర్ వచ్చేసి శశికళ వీళ్ళందరూ కలర్స్ కూడా పెద్ద ఫ్యాక్షన్ ఉన్నారు. కల్లర్ జమీందారులు ఉన్నారు. అంటే ప్రాంతానికి మారిపోతా ఉంటుందా ఈక్వేషన్, లేకపోతే లార్జ్ స్కేల్ అదే చెప్తాను. అక్కడ హెజమానిక్ స్ట్రక్చర్ ఉంది. ఓకే. అహముడియర్స్ ఉంటారు. అహముడియర్స్ ఏంటంటే వాళ్ళు ఇటు మరవర్స్ కల్లర్స్ ఎటు ఉంటారో వీళ్ళు అక్కడ యాంటీ ఉంటారు. ఇప్పుడు అహముడియర్స్ డిఎంకేలు ఉంటారు. టిఆర్ బాలు అహముడియర్ జనరల్ గా ఆనవాయితీగా. అండ్ విలేజ్ స్థాయిలో వెళ్ళినప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు. పార్టీ స్థాయికి వచ్చినప్పుడు ఈ వ్యతిరేకం ఉంటది, ఇంటర్నల్ గా వ్యతిరేకం. దాన్ని ఎట్లా డీల్ చేస్తాయి రాజకీయ పార్టీలు? చాలా క్లమ్సీగా ఉంది కదా, దాన్ని ఎట్లా చాలా కాంప్లెక్స్ అక్కడ, చాలా కాంప్లెక్స్. గ్రాస్ రూట్ కి వెళ్ళినప్పుడు పాపులేషన్ వైజ్ చూసారు అనుకోండి, దళిత్ పాపులేషన్ ఎక్కువ. 1 year కాస్ట్ అని ఒకటి ఉంది. 1 years వచ్చేసి ఇదే పాటాలి మక్కల్ కచ్చి, ఈ రామదాస్ పిఎంకే ఈ వీళ్ళు ఎక్కువ పాపులేషన్. డిసైడింగ్ ఫ్యాక్టర్ కానీ ఇక్కడ తక్కువ పాపులేషన్ ఉన్న దేవర్ కాస్టే. ఓకే. ఇప్పుడు దేవర్లు అంటే ఎవరు? రాజులు. వాళ్ళు ఎవరు? ప్రముఖ లీడర్స్ ఎవరైనా ఉన్నారు మనం ఆడియన్స్ కి అర్థం కావడానికి? ఓ పన్నీర్ సెల్వం, ఓపీఎస్ పన్నీర్ సెల్వం. ఓకే. ఓపీఎస్ 3 times సీఎం. తర్వాత శశికళ. ఓకే. దేవరు. చాలా మంది లీడర్స్ అంతా. ఇప్పుడు ఏడీఎంకే కి నిలబడింది మెయిన్ కమ్యూనిటీ, దేవర్ కమ్యూనిటీ. దాంట్లో కొంచెం అహముడియర్. ఎంజీఆర్ గారు మలయాళీ. ఈజ్ శ్రీలంకన్ మలయాళీ. ఓకే. జయలలిత గారు కన్నడిగా. తెలుగు రూట్స్ కూడా ఉన్నాయి ఆవిడకి. ఓకే. రజనీకాంత్ గారు మహారాష్ట్రియన్. తమిళనాడు అంతా ఇదే. ఈవెన్ డిఎంకే కరుణానిధి కూడా తెలుగు వాడే. కరుణానిధి గారు గుంటూరు తెలుగోడు. గుంటూరు తెలుగు ఆయన. రూట్స్ ఎంత డీప్ ఉంటాయి. విజయ్ గారు యాక్చువల్ క్యాస్ట్ ఏంటి? కరుణానిధి గారి క్యాస్ట్. ఇప్పుడు విజయ్ దళిత్ కాదా? దళిత్ అని జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ అనేసి దళిత్ అంటారు. ఈజ్ నాట్ ఎ దళిత్ యాక్చువల్లీ. ఓకే. ఈజ్ యాక్చువల్లీ నాయి బ్రాహ్మణ్ కాదే. స్టాలిన్ క్యాస్ట్. కరుణానిధి గారు బ్రాహ్మణ్ కాదే. నాయి బ్రాహ్మణ్ ఎవరన్నారు? కాదు. వాళ్ళది వెల్లాలర్. ఓకే. వెల్లాలర్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఏమొస్తుందో? వెల్లాలర్ అంటే ఇప్పుడు వెల్లాలర్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే విలేజ్ హెడ్స్ అట్లా. ఈ కరణాలు అట్లా అంటారా? కరణాలు కూడా కాదు. కరణాలు కూడా వెల్లాలర్ రేంజ్ వస్తుంది. గౌండర్స్ ఉంటారు కదా, వీళ్ళంతా వెల్లాల గౌండర్ అంటారు. వెల్లాలర్ అంటే ఒక టైటిల్, అదొక క్యాస్ట్ గా మారిపోయింది వెల్లాలర్. ఈయన యాక్చువల్గా వెల్లాలర్. ఓకే. వెల్లాలరు ఈ కొంచెం అంటే సామాజిక వర్గంగా కొంచెం తగ్గిన బీసీలో ఎంబీసీస్ వస్తాయి. ఓకే. సో విజయ్ కూడా దళిత్ అని చాలా మంది అనుకుంటారు. దళిత్ కాదు, కానీ దానికి ఏంటి తేల్చకుండా వదిలేస్తారు. ఎందుకంటే లెట్ ఇట్ ఆల్సో దళిత్ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది కదా, అట్రాక్ట్ అవుతుంది కదా. ప్లస్ క్రిస్టియన్ అది కూడా హైలైట్ చేసుకోవడం, కానీ అది వస్తుంది ఎనీవే. ఈజ్ యాక్చువల్లీ బై బర్త్ క్రిస్టియన్. ఓకే. సో మరో పవన్ కళ్యాణ్ కాదు విజయ్, కానీ ఇవాళ విజయ్ ఎఫెక్ట్, విజయ్ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? విజయ్ ఎన్ని సీట్లు ప్రభావితం చేయొచ్చు, ఎన్ని సీట్లు గెలవచ్చు చెప్తాను. దీనికి కూడా చెప్తాను, మీకు క్లియర్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. మక్కల్ నీది మయం కమల్ హాసన్ పెట్టారు. ఆయనకి ఎంతమంది క్రౌడ్ వచ్చారు తెలుసు? ఎంత క్రౌడ్ వచ్చారంటే అంత క్రౌడ్ వచ్చారు. కమల్ అంటే పిచ్చికి వచ్చారు. ఓట్లు ఎంత పడ్డాయి? నామ్ తమిళ కచ్చి కన్నా తక్కువ పడ్డాయి. అంతే కదా. సేమ్ విజయ్ అంతే. కానీ కమల్ హాసన్ అనే వ్యక్తి మాస్ హీరో కాదు. రజనీకాంత్ కి కమల్ హాసన్ కి ఎట్లా తేడా? ఇప్పుడు రజనీకాంత్ ప్లేస్ ఆ తర్వాత వారసత్వం బహుశా నాకు తెలిసి విజయ్ కదా. విజయ్ మాస్ హీరో కదా. మాస్ హీరో. కమల్ హాసన్ తక్కువ కాదు. కమల్ హాసన్ మాస్ హీరో కాకపోయినా అన్ని ఒక దశాబ్దాలుగా ఒక 30-40 years గా ప్రజలకి బాగా పరిచయమైన వ్యక్తి, అంత సుపరిచితమైన వ్యక్తి. కానీ మాస్ హీరోకి కనెక్టివిటీ ఎక్కువ కదా.
అంత ఎమోషనల్ కనెక్ట్ అవుతారు కదా. అదే ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటది, ఉండొచ్చు. బట్ ఇట్ డజంట్ నెసెసరీ ట్రాన్స్లేట్ ఇంటూ ఓట్స్. ఓట్లు పడాలని కదా, అట్లా అనుకుంటే చిరంజీవి గారు ఇక్కడ సూపర్ స్టార్, ఇక్కడ సీఎం అవ్వాల్సింది. అలా అవ్వలేదు కదా. పవన్ కళ్యాణ్ 2019 గెలిచిపోవాలి కదా, గెలవాలి కదా, ఎందుకు గెలవాలా? ఇట్ డజంట్ నెసెసరీలీ ట్రాన్స్లేట్ ఇంటూ ఓట్స్. అది కరెక్ట్. అంటే జనాన్ని బట్టి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది అయితే ఇవాళ రోజుల్లో నిజం కాదు. తమిళనాడు పాలిటిక్స్ స్టక్ విత్ ఐడియాలజీ. తమిళనాడు ఎలక్టోరల్ స్పేస్ లో దూకాలంటే ఐడియాలజీ ఉండాలి. ఐడియాలజీలో ఈయన వీక్ ఉన్నాడు. ఈయన వీక్, ఐడియాలజీ లేదు అక్కడ. ఐడియాలజీ లేదు. ఈ సాసిలేటింగ్ ఏదో ఒక మాస్ హీరో ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతున్నాడు, ప్రతి చోట మాట్లాడుతున్నాడు. మనం ఇది చేసేద్దాం, అది చేసేద్దాం. ఒక సినిమా స్టోరీలో మన 2 ఎకరాలు ఇచ్చేస్తాం, 3 విపరీతమైన ప్రజాకర్షక పథకాలు. అది తమిళనాడు పీపుల్ ఈజీగా గమనిస్తారు. అతని ఏకైక లక్ష్యం, ఆయన చేయబోయేది ఒకటే, ఒక 7 to 8% ఓట్ షేర్ వస్తుంది. ఓట్ షేర్ అట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఏఐఏడిఎంకే. డిఎంకే నుంచి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ఏడిఎంకేకి వెళ్లకుండా అడ్డుకునే వ్యక్తే విజయ్. అంతకు మించి ఏం రాదు. 2-3 సీట్లు వస్తాయి, అది కూడా డిఎంకే అండతోటి వస్తుంది. ఓకే రైట్, క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు బీజేపీ విజయ్ తోటి పొత్తు కోసం ప్రయత్నం చేస్తాం, ఏంటది? ఎందుకంటే ఒకవైపు నేను బీజేపీకి సిద్ధాంతపరంగా నేను వ్యతిరేకిని, నా భావజాలం బీజేపీ భావజాలం బద్ద వ్యతిరేకం ఉన్నది అని ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడాను బీజేపీ ఆయనతోటి పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఇండియా టుడే స్టోరీ కూడా వచ్చింది, ఇందాక చూశాను. 80 సీట్లు ఇస్తాము విజయ్కి, డిప్యూటీ సీఎం ఆఫర్ ఇస్తాము, మాతో కలిసి రండి అంటే భావజాలమే వేరు రా బాబు అంటే ఇద్దరు కలిసి ఎట్లా ముందుకెళ్ళగలుగుతారు? పైగా పవన్ కళ్యాణ్ని అక్కడ ఈ రాయవారం పంపించారు, పవన్ కళ్యాణ్ ద్వారా ఆయన విజయం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. సో ఏంటి దీని వెనకున్న ఆంతర్యం ఏంటి? తెలుగులో సామెత ఉంది, ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. అక్కడ బీజేపీకి స్పేస్ లేదు కరెంట్లీ. ఏఐడిఎంకే అక్కడ ఏఐడిఎంకే ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు బీజేపీ తీసుకోవాలా. దీనికి ఎక్కడి నుంచి 80 సీట్లు ఇస్తారు? బీజేపీ ఆల్సో నోస్ వెరీ వెల్. ఓకే, ఇతను రాడు ఇతను ఎందుకు నుంచున్నాడు అందరికి తెలుసు. అది ఎక్స్పోజ్ చేయాలి పబ్లిక్ కి. ఇలా పిలిచినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ, మీరు డిఎంకే తిడుతున్నారు కదా, మీరు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ మీకు స్ప్లిట్ అయిపోతాయి, మీరు మళ్ళీ డిఎంకే మళ్ళీ పవర్కి వచ్చేస్తుంది, జనాల్ని చైతన్యపరచడానికి ఓవర్. అది కూడా ఏంటి, ఇది నా రియలైజ్ అయిపోయి ఇతను డిఎంకే ఓడిపోవాలని కాదు, డిఎంకే గెలవాలని అందరికి ఉంది అక్కడ. ఈవెన్ బీజేపీ వాంట్స్ డిఎంకే టు విన్. ఇదేంటి అది చెప్తాను, అది వై అంటే లార్జర్ గేమ్. డిఎంకే గెలవాలనే ఉంది. ఇదేంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్. విజయ్ ఇంకా దీని తర్వాత పెరగకూడదు. అందుకని ఇది ఎక్స్పోజిషన్. ఇప్పుడు ఎక్స్పోజ్ చేసి పెడతారు. అంటే నువ్వు డిఎంకే కి బి టీం కాబట్టి మాతో కలవట్లేదు అని కలవట్లేదు, ఎక్స్పోజ్ చేయాలి. అండ్ విజయ్ గ్రోత్ ని ఈ ఎలక్షన్ తోటి ఆపేయాలి. అందుకని ఎక్స్పోజిషన్. ఇప్పుడు ఏదో చెప్పంగానే వచ్చి జాయిన్ అయిపోతాడని కాదు, ఊరినే అదంతా మాటలు. నెగోషియేషన్ టేబుల్. విజయ్ కూడా ఏంటి నెగోషియేషన్ టేబుల్. అయ్యో కొంపదీసి వెళ్ళిపోతాడేమో అని చెప్పి డిఎంకే కూడా 10 సీట్లు కొంచెం ఎక్కువ ఇస్తారు, డబ్బులు, లాట్ ఆఫ్ థింగ్స్, అది ఈక్వేషన్స్ అదే. వీఆర్ నాట్ గెటింగ్ ఇంటూ దట్. బీజేపీ గేమ్ అంటే బీజేపీ ఇస్ నాట్ ఫైటింగ్ అన్ ఎలక్టోరల్ బ్యాటిల్. బీజేపీ ఇస్ ఫైటింగ్ అన్ ఐడియాలజికల్ బ్యాటిల్. ఇట్స్ అ ద్రవిడియన్ స్పేస్. తమిళనాడు అంటే ద్రవిడియన్ స్పేస్. ఈ ద్రవిడియన్ స్పేస్ ని ఎట్లా తీసుకోవాలి? బీజేపీ యాంటీ ద్రవిడియన్ వెళ్తే ఇప్పుడే చచ్చిపోద్ది, అంతేనా? అక్కడ మొత్తం ఇప్పుడు ద్రవిడియన్ స్పేస్ అది. తమిళనాడులో ద్రవిడియన్ స్పేస్ ఉంటుందా? యాంటీ ద్రవిడియన్ కి చోటే లేదు అక్కడ. ద్రవిడియన్ కోట, ద్రవిడియన్ కోట అది. దాంట్లోనే యూ హ్యావ్ టు టేక్. ద్రవిడియన్ లో లెఫ్ట్ రైట్ ఉంటుంది. ద్రవిడియన్ లో లెఫ్ట్ డిఎంకే, రైట్ ఏడిఎంకే. అంతే. సో ఆ రైట్ స్పేస్ తీసుకోవాలని బీజేపీ అనుకుంటుంది. బీజేపీ వాంట్స్ టు చేంజ్ ద డైనమిక్స్. ఇది మొత్తం ఒక సైడ్ పోలరైజ్ చేస్తుంది. ఏడిఎంకే డిఎంకే మొత్తం మీ ద్రవిడియన్ స్పేస్ మొత్తం ఒక సైడ్ పోలరైజ్ అయ్యి ద్రవిడియన్ యాంటీ ద్రవిడియన్ కి బీజేపీ వాంట్స్ టు స్టెప్ ఇన్. దే వాంట్ టు క్రియేట్ ఇప్పుడు మల్టీపోలార్ ని బైపోలార్ గా. అదే కదా నేను ఇంతకుముందు అన్నాను, యాంటీ లేదు తీసుకుంటే ఇప్పుడే చచ్చిపోద్ది అంటున్నారు కదా మీరు. ఇప్పుడే చచ్చిపోద్ది ఎందుకంటే ఇక్కడ ఏడిఎంకే ఉంది. ఓకే, ఎలక్షన్ తర్వాత డిఎంకే గెలిచిన తర్వాత నెక్స్ట్ జరగబోయేది ఏంటి? ఏడిఎంకే నుంచి భారీ మైగ్రేషన్స్ జరుగుతుంది, బీజేపీలోకి జరుగుతుంది భారీ మైగ్రేషన్స్. ఇప్పుడు ఏఐడిఎంకే, ఇప్పుడు ఏడిఎంకే యాంటీ ద్రవిడియన్ స్పేస్ లో ఉందా? లేదు కదా.
ద్రవిడ స్పేస్ లోనే ఉంది, రైట్, కొంచెం రైట్ ఉంది, రైట్ ఉంది. దట్ ఈస్ వాట్ దే వాంట్. ఆ రైట్ స్పేస్ ని కాస్త పోలరైజ్ చేసుకొని యాంటీ ద్రవిడియన్ స్పేస్ మార్చుకుంటారా తర్వాత? అంతే. ఇప్పుడు వన్స్ డిఎంకే విన్స్ ఈసారి, ఆల్రెడీ ఇట్స్ వీక్. ఇప్పుడు మొత్తం ఏఐ అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం వీకెండ్ లీడర్షిప్ ఆల్రెడీ శశికళ ఫ్యాక్షన్ కాచుకుని కూర్చున్నారు. శశికళ కూడా పార్టీ పెడుతున్నారు, పార్టీ పెట్టి దెబ్బతీయడానికి, ఏడీఎంకే దెబ్బతీయడానికి. ఏంటి ఓ పన్నీర్సెల్వం వచ్చేసి డిఎంకే సపోర్ట్, ఓపెన్ సపోర్ట్ ఇచ్చేసాడు. ముఖ్యమంత్రి వెళ్ళి అపోజిషన్ పార్టీలో, ఎందుకంటే దేవాల్ అందరు వెయిటింగ్ డిఎంకే ఇంకోసారి గెలిపిస్తే అందరు కలిసి డిఎంకే గెలిపించి ఏఐడిఎంకే భూస్థాపితం. ఎడపాడి పళనిస్వామి గారు గౌండర్ బెల్ట్ మొత్తం అది కొంగు బెల్ట్, వాళ్ళకి 8 to 9% ఓట్ షేర్ ఉంది. మొత్తం అది ఏడీఎంకే పడుతుంది. ఓకే, వస్తే గౌండర్ ఫ్యాక్షన్ వస్తే దేవర్ ఫ్యాక్షన్, దేవర్ గౌండర్ ఎప్పుడు వైరం ఉంటది, ఎప్పుడు వైరం. ఇటు తీసి పడే ఆయన అతను ఇంకోసారి సీఎం అవుతే వీళ్ళకి పుట్టగతులు ఉండవు, గెలవని ఇవ్వకూడదు. అందుకే డిఎంకే 80% రావాలి, వీళ్ళకి కావాలి, బీజేపీకి కూడా అదే కావాలి. ఎందుకంటే డిఎంకే గెలిస్తే అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం అన్నది ఇట్ విల్ బికమ్ పార్టీ స్టెబిలిటీ కోల్పోతుంది. కంప్లీట్ వలసలు వస్తాయి. ఆ బలం వీళ్ళు పుంజుకుంటారు, బలం పొలిటికల్ బలం, అక్కడ గ్రాస్ రూట్ బలం పుంజుకుంటారు. పుంజుకుని ఐడియాలజికల్ బ్యాటిల్ కి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఐడియాలజికల్ బ్యాటిల్ ఉన్నా కూడా గ్రాస్ రూట్ బలం లేదు. ఓకే, లీడర్స్ లేరు. లీడర్స్ అందరూ అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఇటు ఏమున్నా ఇది ఏఐడిఎంకే ఇస్ టేకింగ్ ద స్పేస్ కదా. ఏఐడిఎంకే బీసీ ఓట్స్ కానీ ఏదైనా కూడా ఉన్నది ఏఐడిఎంకేకే. ఆ ఏడీఎంకే స్పేస్ తీసుకోవడానికి బీజేపీ దిగుతుంది. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ గేమ్ ప్లాన్ ఇస్ నాట్ 2026, గేమ్ ప్లాన్ ఇస్ 2029. ఒకవేళ జమ్లీ వస్తే లేదా 2031. ఓకే, గేమ్ ప్లాన్ ఫర్ తమిళనాడు. డిఎంకే వర్సెస్ డిఎంకే, ద లెఫ్ట్ ఆఫ్ తమిళనాడు విచ్ ఇస్ ద్రవిడియన్, వర్సెస్ బీజేపీ అండ్ అలైస్. ఆ బీజేపీ అండ్ అలైస్ లో ఏఐడిఎంకే కూడా ఉంటుంది. బీజేపీ విల్ బికమ్ ద లార్జర్ పార్టీ ఇన్ లార్జర్ పార్టీ. ఇట్లా ఇప్పుడు శివసేన బీజేపీ జరిగేంత మహారాష్ట్రలో సేమ్ ఈక్వేషన్. అంటే ఇంకొక అంశం ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమైనా ఉంటుందా? బీజేపీ యూటిలైజ్ చేస్తుందా ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా ఎక్కడికి తిప్పడం కానీ, లేకపోతే మహారాష్ట్ర ఎన్నికల్లో 11 చోట్ల పవన్ కళ్యాణ్ తన సభలు పెట్టాడు. అట్లా పవన్ కళ్యాణ్ ఏమైనా యూటిలైజ్ చేసుకునే ఆలోచన బీజేపీకి ఉండొచ్చా? తమిళనాడులో ఏమైనా ఎంట్రీ ఉంటుందా? ఇప్పుడు అక్కడ కేజీఎఫ్ అని పెట్టారు. కేజీఎఫ్ తెలుసు కదా పెట్టింది. అవును, కేజీఎఫ్ కి ఎంత ప్రభావం ఉంటుందో అంతే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. అంతకని నేను చెప్పలేదు. ఆయన కూడా బీజేఎఫ్ అని పెట్టుకోమండి. అంత కేజీఎఫ్ అంటే చెప్పండి. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పార్టీ కాదు కదా, పార్టీ కాదు, పెట్టి దేర్ ఫార్మింగ్ యూనియన్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పొలిటికల్ సిస్టమ్. పొలిటికల్ యూనియన్ పెట్టారు. పెట్టేసి బేసిక్ ఏంటి, ఎలక్షన్ ముందే పెట్టింది వాళ్ళు. అవును, పెట్టిందంటే బేసికలీ దే ఫార్మింగ్ యూనియన్ ఫర్ పొలిటికల్ లెవరేజ్. అది బీజేఎఫ్ అని పెట్టుకోవచ్చు, అంటే బలిజా గ్లోబల్ ఫెడరేషన్ పెట్టుకోవచ్చు. అలా కాదు, పెట్టుకుని దాని నాయకత్వం జనసేన అంటే కులం వదిలేసేయండి. ఒక జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీకి ఎంతో కొంత ఇవాళ నేషనల్ లెవెల్లో మైలేజ్ ఉంది. సనాతన ధర్మం అని చెప్పిన తర్వాత ఈయన కొంత మైలేజ్ వచ్చింది. బీజేపీ ఈయన తీసుకొని కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తోంది. తమిళనాడు, కర్ణాటక ఈ సౌత్ లో పవన్ కళ్యాణ్ ని కాస్త బీజేపీ అంటే బీజేపీ ఏతర పక్షంగా కొంచెం ఫోకస్ చేయాలనుకుంటుంది అనేది మనం చూస్తున్న వార్తలు. ఆ కోణంలో తెలుగు వాళ్ళని ప్రభావితం చేయడానికి పవన్ కళ్యాణ్ పర్యటనలు ఏమైనా ఉపయోగపడతాయి? తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఈవెన్ చెన్నైలో అయితే ఆల్మోస్ట్ దాదాపు 20-30% ఉంటారు ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు డిఎంకే ఎవరు? తెలుగు వాళ్ళే కదా. కరుణానిధి గారు ఎవరు? తెలుగు రూట్స్. ఎండిఎంకే ఉంది, వైకో గారు కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు అక్కడ. వాళ్ళకి మొత్తం ఎండిఎంకేకి పడేదే తెలుగు ఓట్లు. ఓకే, ఇప్పుడు కొత్తకి వెళ్ళి మనం చేసేది ఏంటి అక్కడ? మన స్టేట్ లో మనం చూసుకోవాలి. అంత ప్రభావం ఏమి ఉండదు, పెద్ద ప్రభావం ఇప్పుడు ఉండదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ దిస్ పోలరైజేషన్ ఈ ఎలక్షన్ లో డిఎంకే గెలిచిందంటే బీ రెడీ ఫర్ తమిళనాడు ఐడియాలజికల్ బ్యాటిల్ అనేది, రియల్ ఎలక్టోరల్ బ్యాటిల్ స్టార్ట్ అయిపోతుంది. ద్రవిడియన్ యాంటీ ద్రవిడియన్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిది బాగా పనిచేస్తుంది అప్పుడు ఆ టైం. ఇప్పుడైతే ఇట్ బి మినిమల్. ఏదో
ఖుషి సినిమా ఎస్జే సూర్య నువ్వు నా రీమేక్ చేసావు, నేను ఇక్కడ చేశాను, మన ఇద్దరం కలిసి ఒప్పుకో, వాళ్ళు చెప్పేది ఒప్పుకో, అంత తప్పితే పెద్ద ప్రభావితం ఏమి ఉండదు. సో మహేష్ బాబు గారు కూడా పంపించచ్చు, పోకరి కూడా చేశారు కదా. ఓకే రైట్. అయితే ఇక్కడ నాకు ఈరోజే నేను ఒక వార్త చూశాను, రజనీకాంత్ని టీవీకే టార్గెట్ చేస్తాం. రజనీకాంత్ ఒక పిరికివాడు, పార్టీ పెడతాడని చెప్పి పార్టీ కూడా పెట్టలేకపోయాడు. దట్టు కొన్ని పోస్టర్లు వేస్తున్నారు అన్ని చోట్ల. 9 ఏళ్లుగా రజనీకాంత్ పార్టీ పెడతానని చెప్పి అందరినీ డిసప్పాయింట్ చేశాడు, ఇతను అంత అగ్రెసివ్ కాదు అని చెప్పేసి రజనీకాంత్ని చిన్నపుచ్చడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దాని ప్రభావం ఎలా ఉండొచ్చు? తెలిసి రజనీకాంత్తో గోక్కోవడం అనేది టీవీకి అవసరమా? అది ఏ రకంగా వాళ్ళకి ప్లస్ అయింది అనుకుంటున్నారు? అంటే రెండు ఉంటాయి, తెలివైన వాళ్ళు ఉంటారు, అతి తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. విశ్వామిత్రుడు బోధించాడు కదా, రామలక్ష్మణులకు ఏం బోధించాడు? బల అతి బల. అట్లా ఇప్పుడు మన పొలిటికల్ సిస్టమ్ లో కూడా తెలివి అతి తెలివి అని ఉంటాయి. బలవంతులు అతి బలవంతులు కదా, తెలివి అతి తెలివి, ఇది అతి తెలివి. వీళ్ళు ఓడిపోతారు, పతనం అవుతున్నారు అని అర్థమైపోయింది. డిఎంకే ఇస్ గెటింగ్ ఇట్స్ వర్క్ డన్. అందరూ ఇతన్ని ఒక పావులాగా వాడుకున్నారు, ఒక చెస్ బోర్డ్ లో పాన్ లాగా వాడుకున్నారు. వీళ్ళకి ఇప్పుడు సినిమా అర్థమైపోయింది. ఫ్యూచర్ లో రాకూడదు, ఆ కంపారిజన్ రాకూడదు అని ముందే మేమైనా ట్రై చేసాము, మేము ట్రై చేయలేదు, కనీసం అది కూడా ట్రై చేయలేదు. అదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఇది రజనీకాంత్ గారు ఈ స్టేషన్ డస్ యాంటీ కొంచెం ప్రో హిందుత్వ ఉంటాడు, ప్రో హిందుత్వ ఫస్ట్ నుంచి, బాబాజీ అని చెప్పేసి ఉంది. తర్వాత ఇప్పుడు రీసెంట్ యోగి ఆదిత్యనాథ్ గారితో మంచి నెక్సస్, ఎప్పుడు మోడీ గారిని మంచిగా మాట్లాడతారు, సపోర్ట్ అంతా ఉంది. ఇప్పుడు ఈయన రెచ్చగొట్టి విజయ్ని తిట్టించాలి. తిట్టిస్తే కొంచెం విజయ్ ప్రభావం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే విజయ్కున్న స్టార్డమ్ ని ఏమాత్రం కొంచెమైనా మ్యాచ్ చేయాలంటే ఓన్లీ రజనీకాంత్. దగదాపులో కూడా ఎవరు లేరు ఇప్పుడు. రజనీకాంత్ ఆ రకంగా రెచ్చగొట్టి రజనీకాంత్ అంటే ఇది అప్పుడు టీవీకే పేరుతో ఈ బీజేపీ అండ్ గ్యాంగ్ ఇటువైపు వీళ్ళు ఈ కూటమిలో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ గారు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన కొంచెం ఎమోషనల్ పర్సన్, కోపం వస్తే ఒకసారి జయలలిత మీద అది స్ట్రాటజిక్ డిఎంకే సపోర్ట్. ఒకసారి పాటాని మక్కలు కచ్చి రామదాస్ గారు వీళ్ళందరూ ఏం చేశారు, ఆయన సినిమా అన్నామలై సినిమాలో సిగరెట్ తాగుతాడు అని, దీంట్లో పడయప్ప సినిమాలో సిగరెట్ తాగుతాడు, పడయప్ప అని నరసింహ సిగరెట్ తాగుతాడు అది ఇది చేస్తాడని చెప్పేసి సినిమా థియేటర్ రీల్స్ అన్ని తగలెట్టాలు అని అరాచకం చేశారు, వేసి ఖండించారు, అన్ని చేశారు. అండ్ రామదాస్ ఏంటి అని చెప్పి ఇంత సూపర్ స్టార్ సినిమా సిగరెట్లు తాగి ఇది ఏంటి, ఏం సందేశం పంపిస్తున్నాడు, ఆయన ఒక పాలిటిక్స్ చేశాడు. అప్పుడు వెంటనే రామదాస్ గారి స్థాయి, రజనీకాంత్ గారి స్థాయి వేరు. వచ్చి రెస్పాండ్ కూడా అవ్వక్కర్లా, వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఏనుగును కాదు, నేను గుర్రాన్ని, నా యాన కడేయదు, నా కుదుర. ఒక చదివాడు లాంగ్, అంత ఎమోషనల్ అయినా. ఏనుగు పడితే లెగవలేదు, ఒక హార్స్ కింద పడిందంటే, గుర్రం కింద పడిందంటే మళ్ళీ లేచి పరిగెత్తదు, మళ్ళీ నేను లేచి పరిగెత్తగలను, మొత్తం ఏమి ఎవరు లేకుండా చేస్తాను, ఇవన్నీ ఒక చదివేసి వెళ్ళాడు ఆయన. ఈజ్ నోన్ ఫర్ దట్. కొంచెం ఎమోషనల్ పర్సన్, అది రెచ్చగొట్టాలి. ఇప్పుడు ఏదో ఇటువంటి పనులు చేసి నువ్వు ఎంత విజయ్ని అనాలినా, నువ్వేంటి, నువ్వు బచ్చా, కంపారిజన్ ఏంటి, ఏంటి, ఏదో చేస్తే చేసుకో, ఏదో ఈ డివిజన్ క్రియేట్ చేయాలి. చేస్తే విజయ్ది కొంచెం తగ్గుతుంది. కొంచెం అది ఎవరు లబ్ధి పొందుతారు, రజనీకాంత్ నిజంగా స్పందిస్తారు లేదా, స్పందిస్తే విజయ్ది కొంచెం తగ్గుతుంది. విజయ్ తగ్గితే లబ్ధి పొందితే అక్కడ కొంచెం ఓట్లు సీట్లు కొంచెం వస్తాయి.
ఇటు సైడ్ ఓడిపోతాయి, డిఎంకే గెలవాలి కానీ ఇటు కూడా సీట్లు రావాలంటే ఎంతో కొంత ఇటు కొంచెం మినిమైజ్ కరువు చేసుకోవాలి. నిలబెట్టుకునే ఒక ప్రక్రియ జరుగుతుంది. ఓవర్ గా ఇతను పెంచేసామంటే ఇతను ఇంక ఫోర్స్ అవుతాడు కదా, పెంచాలి, తను వాడుకోవాలి టీవీకేని, విజయ్ని, అట్ ద సేమ్ టైం కొంచెం కంట్రోల్లో పెట్టాలి. అది సార్ చాలా థ్యాంక్స్ నరోత్తమ్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. సో తమిళనాడు పాలిటిక్స్ ఇంకా దగ్గర పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అనాలిసిస్లు నరోత్తమ్ గారి సహకారంతో డెఫినెట్గా మన ఛానల్లో ఉంటాయి. సో ఓవరాల్గా అయితే విజయ్ అనుకున్నంత పాపులారిటీ ఉన్నప్పటికీ కూడాను అనుకున్నంత ప్రభావం అయితే చూపించలేకపోతారు అనేది ఒక విశ్లేషణ అయితే నరోత్తమ్ గారు ఇచ్చారు. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. నమస్కారం అండి.